ఏంటా వేయించేస్తున్నానో అనుకుంటున్నారా? గుమ్మడి వడియాలండి. మీరు వడియాలు పెట్టుకోవాలి అన్నప్పుడు వెదర్ చూసి కంటిన్యూస్గా 3 రోజులు మంచి ఎండ ఉంటేనే పెట్టుకోండి. ఇది అంతా అందాజ్ కొలతల్లో చేశారండి మా అమ్మగారు. సుమారు 3 కిలోల వరకు గుమ్మడికాయ ఉందండి. దానికి 500 గ్రాముల వరకు మినప్పప్పుని నానబెట్టుకుని రుబ్బుకున్నాము. రుబ్బు మిగిలినా పర్వాలేదండి, దానితో మినప వడియాలు పెట్టేసుకోవచ్చు. గుమ్మడికాయను కడుక్కొని సన్న ముక్కలు కోసేసుకోవాలి. ఏది వేస్టేజ్ ఉండదండి. పైన చెక్కు, గుమ్మడి గింజలు అన్నీ మనకి వడియాలకి ఉపయోగమే. చూసారా, ముక్కలకి ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసి కాటన్ గుడ్డలో మూట కట్టేసి పైన బరువు పెడితే ముక్కల్లో ఉన్న నీరంతా పొద్దునకల్లా దిగిపోతుంది. ఆ రాత్రి మినప్పప్పు నానబెట్టేసుకున్నామంటే పొద్దున్నే గారెల పిండిలా రుబ్బేసుకోవటమే. పిండి రుబ్బేటప్పుడు మటుకి ఉప్పు వేసుకోవద్దండి. అలాగే అల్లం, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి 2 కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, మర్నాడు కల్లా గుమ్మడికాయ ముక్కల్లో నుంచి ఎంత నీరు వచ్చిందో. అలా ఆ మూటని మీరు వడియాలు పెట్టే చోటికి తీసుకుని వెళ్ళిపోయి అప్పటికప్పుడే మినపగురుగు, గుమ్మడి ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి వేసి కలిపేసుకోండి. ఇప్పుడు టేస్ట్ చూసి ఉప్పు చెక్ చేసుకోవాలి. మినప్పిండి అంతా కలిపేసుకోకండి. పిండి జస్ట్ బైండింగ్ కోసమే. ముక్కలు ఎక్కువ ఉండాలి, పిండి తక్కువ ఉండాలి. సమ్మర్ అంటే చాలు అందరిళ్లల్లో ఫుల్గా హడావుడి ఉంటుంది. ఏ సీజన్లోనూ ఆ హడావుడి మటుకే ఉండదండి. ఒప్పుకుంటారా? అలా చేని తడుపుకుంటూ చిన్న ఉండలు తీసి ఉండ పెట్టేయటమేనండి. నాకు తెలియక ఇలా పైన నొక్కుతున్నానండి. అప్పుడు మా అమ్మగారు చెప్పారు అలా ఉండ పెట్టేసేయమని. మా చిన్నప్పుడు వేసవి సెలవులు వచ్చాయంటే చాలు ఇంటి డాబా పైన కాటన్ చీరలు పరిచి అమ్మమ్మ, పెద్దమ్మలు అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ వడియాలు పెట్టడం ఒక పెద్ద పండగలా ఉండేదండి. చూసారా, మాటల్లోనే మిగిలిన మినప్పిండిలో తగినంత ఉప్పు వేసుకొని వడియాలు పెట్టేస్తున్నారు. ఈ మినప వడియాలతోటి కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి. మంచి ఎండ ముక్కల్లో నుంచి నీరు బాగా తీసేసుకుంటే, ఇనుప గిన్నెల్లో కలపకుండా ఉంటే వడియాలు నల్లపడకుండా తెల్లగా గుల్లగా ఉంటాయండి. చూసారా, పసుపు రంగులో ఉన్న వడియాలు సాయంత్రం కల్లా ఎలా అయిపోయినాయో. కొంచెం ఎండున్నప్పుడే సాయంత్రం ప్లేట్లోకి వడియాలను తిప్పి పెట్టుకోవాలండి. మళ్ళీ నెక్స్ట్ డే ఎండలో పెట్టేసుకోవాలండి ఆ ప్లేట్ని. ఈ పనులన్నిటికీ కాపలా మా ఇంట్లో పెద్ద మునగాడు, మా క్యారెట్ బాబు. అమ్మమ్మ, మనం వాక్ వెళ్దామా అమ్మమ్మ? క్యారెట్ వాక్ వెళ్దామా మనము? వస్తావా నువ్వు వాక్కి? స్మాల్ వాక్, నో పుల్లింగ్ ఫర్ లాంగ్ వాక్, ఓకేనా? కేవలం రుచి కోసమే కాదు, బూడిద గుమ్మడికాయలో ఉండే ఆరోగ్య గుణాలు మన ఒంటికి చలవ చేస్తాయని పెద్దలు వీటిని చేసేవారు. ఇప్పుడు కాలం మారిన అదే పాతకాలపు రుచిని, ఆ జ్ఞాపకాలను మళ్ళీ మీ ముందుకు తీసుకురావాలనేదే నా ఈ ప్రయత్నం. నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ టు సుఖీ ఛానల్. బీ హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.